హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ క్రాబ్స్తో గ్రేవీ ఉండేటట్లుగా కర్రీ చేస్తున్నానండి. పీతల కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా చూపిస్తాను. చాలా చాలా బాగుంటుంది. రైస్తో, రోటీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే. అసలు మామూలుగా చేస్తే ఖాళీగానే తినేస్తారండి. అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఇక్కడ నేను 1.5 kg క్రాబ్స్ తీసుకున్నాను. క్లీన్ చేసేసి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకొని శుభ్రం చేసుకోవాలండి. క్లీన్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత కూడాను బాగా తీసేసి శుభ్రం చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసి కర్రీ కోసం గ్రేవీ రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్స్ పచ్చి కొబ్బరి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 10-15 జీడిపప్పును తీసుకున్నాను. క్యాష్యూ నట్స్ని నానబెట్టి తీసుకున్న తర్వాత అది మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాంతోపాటు ఒక పెద్ద ఆనియన్, ఒక 2 టమాటోస్ని రఫ్గా చాప్ చేసి వేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత అందులోకి 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి దాంతోపాటు ఒక చిన్న ఉల్లిపాయని, మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి తీసుకోవాలి. 4-5 పచ్చిమిర్చి కూడా మధ్యలోకి స్లిట్ చేసి కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ చేంజ్ అవుతున్నప్పుడు అందులోకి 2.5 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మేము గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అదంతా కూడాను కర్రీలోకి వేసేసి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. అది కొంచెం బాగా కలిపేసుకొని అందులోకి 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడిన సాల్ట్ వేసుకొని అంతా కూడాను బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అందులోకి 2 టీ స్పూన్స్ కారం వేసుకొని చక్కగా కలుపుకొని దాంట్లో అంతా మిక్స్ అయ్యేటట్లుగా మిక్స్ చేస్తూ కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. కుక్ చేసుకుంటూ కొంచెం ఆయిల్ వేరవుతుందన్నప్పుడు మధ్యలో ఒకసారి చెక్ చేసుకొని అందులోకి మేము క్లీన్ చేసి పెట్టుకున్న క్రాబ్స్ని వేసుకోవాలి. అన్ని క్రాబ్స్ని అందులోకి వేసేసుకోవాలండి. ఒకసారి ఇలాగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీ కూడాను ఈ ప్రాసెస్లో చేయడం. ఇప్పుడు క్రాబ్స్ అన్నీ వేసేసుకున్నాము. వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ అన్నీ కూడాను క్రాబ్స్కి మసాలా గ్రేవీ అంతా కూడాను క్రాబ్స్కి అంతటికి అంటేటట్లుగా మిక్స్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఈ క్రాబ్స్ అన్నీ నిండేటట్లుగా వాటర్ వేసుకోవాలండి. ఫుల్గా మునిగేటట్లుగా చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా వాటర్ క్రాబ్స్ అన్నీ కూడాను వాటర్లో డిప్ అయ్యేటట్లుగా వేసుకొని ఒకసారి చక్కగా కలిపేసుకొని మూత పెట్టేసి కుక్ చేసుకోవాలండి. ఇదంతా కూడాను మధ్యలో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. దీంట్లో క్యాష్యూ నట్స్ వేసాం కాబట్టి తొందరగా ఏమన్నా అడుగు పట్టేస్తుంది. అందుకని మధ్యలో చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మా క్రాబ్స్ అన్నీ కూడాను కొంచెం పింక్ కలర్లోకి వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. మధ్యలో ఒకసారి సాల్ట్ని చెక్ చేసుకొని అవసరమైతే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా చాప్ చేసుకున్న కొత్తిమీరని వేసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొని చూడండి, ఇక్కడ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. క్రాబ్స్ కూడా పింక్ కలర్లోకి చేంజ్ అయిపోయాయండి. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో థిక్ అయ్యే వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలండి. కొంచెం సేపు కర్రీని రెస్ట్ ఇచ్చేసేసి సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ కూడాను రైస్తో, రోటీస్తో కానివ్వండి, దేంతోనైనా సరే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. సీ ఫుడ్ అంటే ఇష్టమైన వాళ్ళకి, ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా నచ్చుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి.